హాయ్ అండి, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు? మీ అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు మిర్నార్ ట్యూస్డే బ్లాగ్ అయితే చూసేస్తారు. ఇది డే 2 ఆఫ్ మై క్లీనింగ్ డే. ఈరోజు అస్సలు హెల్త్ బాగాలేదు, చేయాలా వద్దా అనుకుంటూనే చేయడం అయితే చేశాను. డైనింగ్ హాల్ ఆ క్లీనింగ్ అంతా మీతో షేర్ చేస్తాను. ముందుగా ఈరోజు రెసిపీ అయితే చూసేద్దాం. ఈరోజు నేను పాలక్ ఆలూ ఫ్రై అయితే చేశాను. సింపుల్గా పాలక్ ఆలూ ఫ్రై ఎలా చేయాలి, లంచ్ బాక్స్లోకి ఇది మంచి రెసిపీ, మీ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ముందుగా ఒక ప్యాన్లోకి ఆయిల్ తీసుకొని అందులో జీలకర్ర ఆవాలు మాత్రం వేసుకున్నాను. అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అయితే వేసాను. అవి కూడా బాగా ఫ్రై చేసేసుకొని తర్వాత కొంచెం పసుపు ఉప్పు అయితే యాడ్ చేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆలు అయితే వేసుకొని వాటిని కూడా బాగా మిక్స్ చేసుకోండి. ఇది చాలా హెల్దీ రెసిపీ. పాలకూర చాలా మంచిది కదా. దీనిలోనే లాస్ట్లో రైస్ యాడ్ చేసి మిక్స్ చేసి మీరు ఇచ్చేసారంటే పాలక్ రైస్ లాగా. పొటాటో ఉంది కాబట్టి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు అండ్ హెల్దీ కూడా. ఇది మీకు రోటీలో చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ఇంకా అలా లిడ్ క్లోజ్ చేసి ముందు పొటాటోస్ అయితే బాగా మగ్గించుకోండి. అవి మోర్ దాన్ 70% కుక్ అయిపోవాలి. అప్పుడే మీరు పాలకూర యాడ్ చేయండి. ఎందుకంటే ఆకుకూరలు ఎంత తక్కువ కుక్ చేస్తే అంత మంచిది. దాని బెనిఫిట్స్ అన్నీ పోకుండా ఉంటాయి. ఆకుకూరను కూడా మీరు పొటాటో పాటు వేసి చివరి దాకా ఫ్రై చేశారంటే ఇంకేం ఉండదు. కాబట్టి పొటాటోని 70% కుక్ అయిన తర్వాత అందులో ధనియా పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్ అయితే వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు ఇప్పుడు వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న పాలకూర అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసి ఇంకా లిడ్ క్లోజ్ చేయకండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటూ పాలకూరని చక్కగా ఫ్రై చేసుకోండి. చూసారా, ఇక్కడ చక్కగా ఫ్రై అయిపోయింది. ఈ టైంలో ఒక్కసారి పొటాటోని మీరు స్పాచులాతో అలా కట్ చేసి చూస్తే బాయిల్ అయిందా లేదా అని తెలుస్తుంది. ఉడికిపోయింది అనుకుంటే స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఎమ్మి ఎమ్మి పాలకూర ఆలూ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇలాంటి రెసిపీ మీరు ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో చెప్పండి. అండ్ ఇక్కడైతే నేను చెప్పాను కదా, ఈరోజు జలుబుగా ఉంది, హెల్త్ బాగాలేదు కదా, ఈ డైనింగ్ పెట్టుకుందాం, ఇదైతే సింపుల్గా త్వరగా అయిపోద్ది అన్నట్టు దీన్ని అయితే పెట్టుకున్నాను. కానీ అనుకున్నంత సింపుల్ ఏం కాదు, ఏ ఏరియా అయినా సరే. జనరల్గా హాల్తోనే దీన్ని కూడా చేసేస్తాను. బట్ ఆ రోజు కూడా బాగా కోల్డ్ ఉండటం వల్ల లివింగ్ రూమ్ హాఫ్ ఆఫ్ ద పార్ట్ మాత్రమే చేశాను. ఇది సెకండ్ డే చేస్తున్నాను. ఈ డైనింగ్ హాల్లో మాకు ఈ విండో చాలా విజిబుల్గా ఉంటుంది అదర్ ఫ్లాట్స్ వాళ్ళకి ఆపోజిట్లో. కాబట్టి వెంటనే క్లీన్ చేసి మళ్ళీ వెంటనే కర్టన్ వేసేసాను. ఇంకా అక్కడున్న ఫోటో ఫ్రేమ్స్ అవి కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. ఇంకా మీకు నా వీడియోస్ అండ్ నా రెసిపీస్ ఎలా అనిపిస్తున్నాయి, నా క్లీనింగ్ వీడియోస్తో మీకు మోటివేషన్ వస్తుందా లేదా, మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ ఒక్క లైక్ నాకు చాలా ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తే మన వీడియోకి రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ అయితే వస్తుంది. ఇంక ఇక్కడైతే స్లోగా నా క్లీనింగ్ కంటిన్యూ చేస్తున్నాను. డైనింగ్ ముందు చెప్పాను కదా, కర్టన్స్ అయితే తీసేసి ఆ రాడ్ అంతా క్లీన్ చేశాను. ముందు కర్టన్స్ వేసేసుకోకపోతే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అనేది బయట అందరికి కనిపిస్తూ ఉంటుంది. అందుకని సింపుల్గా నేనైతే ఫస్ట్ కర్టన్స్ వేసేసుకొని తర్వాత డైనింగ్ టేబుల్ చూసారు కదా, మా డైనింగ్ టేబుల్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో కదా, ఫుల్ మెస్సీగా. అవన్నీ తీసి నీట్గా సర్ది నేను ఎలా క్లీన్ చేస్తాను అనేది మీరైతే చూడొచ్చు. క్లీనింగ్ చేస్తూ ఖాళీగా ఏం చేస్తాను చెప్పండి, మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. క్లీనింగ్ మోటివేషన్ గురించి. మీకు కూడా ఊరికే చూస్తేనే మోటివేషన్ రాదు కదా, కొంతమందికి చూస్తేనే చకచకా పని చేసుకుందాం అనిపిస్తుంది. కొంతమందికి వాళ్ళు చెప్పే మంచి మంచి మాటలు వింటే అవును కరెక్టే కదా మనం కూడా చేసుకుందాం అనిపిస్తుంది. సో అలానే ఇక్కడైతే కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. చాలామంది ప్రపంచంలో అత్యంత కష్టమైన పని ఏదన్నా ఉందంటే అది క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ అని అనుకునే వాళ్ళు ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. క్లీనింగ్ అంటే చాలు భయపడిపోతారు. అదొక పెద్ద అది బర్డెన్ లాగా, అదొక పెద్ద టైం వేస్ట్ పనిలాగా ఫీల్ అవుతారు. బట్ అలా ఏం కాదు, మనం చూసే విధానం బట్టి ఉంటుంది. ఇంట్లో ఉండేది ఎవరు, మనమే కదా. ఈ డస్టీ హౌస్లో ఇలా ఉండడం ఎలా అని ఒకసారి ఆలోచించుకోండి. మీరు జస్ట్ చూసే విధానాన్ని మార్చేయండి, చేసే పనిని ఏం మార్చవసరం లేదు. మనం ఆ చూసే విధానం మార్చుకుంటే మీకు అదొక వాల్యుబుల్ వర్క్ లానే అనిపిస్తుంది. అండ్ మనం దాన్ని కూడా ఒక మంచి దీనిలాగా హ్యాపీనెస్ పొందే వర్క్ లాగా చేయొచ్చు. ఇప్పుడు పర్సనల్గా నాకు ఇదేం బర్డన్లా అనిపించదు. ఎందుకంటే నా ఇంట్రెస్ట్ నా ఇల్లు క్లీన్గా ఆర్గనైజ్డ్గా ఉండడం. ఎప్పుడన్నా ఎవరన్నా ఇంట్లోకి వచ్చిన వెంటనే మన ఇల్లు నీట్గా ఉంటే
ఒక హ్యాపీ ఫీలింగ్ ఉంటుంది. చూసేవాళ్ళు మనకి డైరెక్ట్గా ఏం చెప్పకపోవచ్చు కానీ లోపల మాత్రం అనుకుంటారు ఇల్లు నీట్గా ఉంది, మెస్సీగా ఉందని. ఎప్పుడైనా సోఫా కవర్స్ అటు ఇటు అయితేనే నేను తీసుకోలేను, అలాంటిది ఇంక ఇల్లు డస్టీగా ఉంటే నా వల్ల కాదు. ఇక్కడ నేను చైర్స్ కవర్స్ వేసాను చూసారా, మీరు ఎవరైనా యూస్ చేయకపోతే వుడెన్ చైర్స్కి ఆ కవర్స్ యూస్ చేసుకోండి, చాలా బాగుంటుంది అది. ఎందుకంటే డస్ట్ అంతా ఎక్కువ అక్యుములేట్ అవ్వకుండా ఉంటుంది. అయినా సరే సన్న దుమ్ము అయితే ఉంది, వాటిని నేనైతే ఆ బ్రష్ హెల్ప్తో క్లీన్ చేసేసాను. అలా క్లీన్ చేసేసి ఆ 2 చైర్స్ ఇంకా మిగతా దీని మీద ఉన్న స్టఫ్ అంతా తీస్తున్నాను. ఒకటేంట్లేండి చాలా ఉంటాయి. నేను మామూలుగా ఫ్రూట్స్, వాటర్ బాటిల్స్ పెట్టాలని నా రూల్. జ్యూసర్ అండ్ కెటిల్ ఎప్పుడు అక్కడే ఉంటుంది, ఎందుకంటే వాటికి కిచెన్లో ప్లేస్ ఉండదు కాబట్టి. మిగతావన్నీ ఆటోమేటిక్గా అక్కడ వచ్చి పెట్టేస్తూ ఉంటారు. వాటిని నేను రోజు సర్దుతూ ఉంటాను, వాళ్ళు మళ్ళీ పెడుతూ ఉంటారు. దీనికైతే ఇదొక నెవర్ ఎండింగ్. జ్యూసర్ ఈ మధ్య వాడట్లేదు, అందుకే దుమ్ము పట్టేసింది. లేకపోతే రోజు వాడితే ఎలా అయినా రోజు వాడే వస్తువులు వేరు, మనం అప్పుడప్పుడు వాడుతూ ఉంటే అవి దుమ్ము పట్టిపోవడం సహజం. ఈ మధ్యన బాగా చల్లగా ఉంటుంది కదా, మార్నింగ్ జ్యూస్ తాగలేకపోతున్నాం. సో వేడిగా లెమన్ హనీ వాటర్ అయితే తాగేసి తర్వాత కాఫీ తాగేస్తున్నాం. ఇంకా నేను 2 చైర్స్ అటు సైడ్ పెట్టేస్తాను. మామూలుగానే ఇది ఒక షో పీస్లేండి మా ఇంట్లో. మా హస్బెండ్ అదే అంటారు, ఈ షో పీస్కి మళ్ళీ నువ్వు మెయింటెనెన్స్ చేస్తూ ఉంటావు వీక్లీ అని. నేను నిన్న వీడియోలో చెప్పినట్లే ఈ డైనింగ్ టేబుల్ కవర్ చేంజ్ చేయడం, సీట్ కవర్స్ చేంజ్ చేయడం ఎవ్రీ వీక్ చేయను. ఎవ్రీ వీక్ జస్ట్ మొత్తం అన్నీ క్లియర్ చేసేసి డస్టింగ్ మాత్రం చేస్తూ ఉంటాను. ఈ కర్టన్స్ కూడా అంతే. చెప్పాను కదా ఇది నా పార్ట్ ఆఫ్ మంత్లీ క్లీనింగ్. ఇప్పుడు మంత్లీ చేసుకోవడం కుదరదు కాబట్టి ఈ వీక్ చేస్తున్న క్లీనింగ్లో వీటన్నిటిని ఒకసారి చేస్తాను. మళ్ళీ నేను నెక్స్ట్ వీక్ డైనింగ్ టేబుల్ చేస్తున్నప్పుడు ఇవన్నీ ఏం మార్చను, మామూలు డస్టింగ్ చేసేస్తాను. మళ్ళీ నెక్స్ట్ మంతే ఈ క్లీనింగ్ అంతా. సో అది ఇంత డీప్గా అయితే చేయను, మామూలుగా చేస్తాను. ఈసారి ఇది డీప్ క్లీనింగ్తో పాటు వీక్లీ క్లీనింగ్ రొటీన్ అనమాట. ఇంక ఇక్కడ వైఫై కేబుల్ అవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటికి కూడా డస్ట్ పట్టేస్తే ఇక్కడ ఒక పవర్ సాకెట్ ఉంది, దాన్ని ఈ ఫోటో ఫ్రేము ఇవన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా నేను క్లీనింగ్ మోటివేషన్ గురించి చెప్తూ ఉన్నాను కదా, మన ఇల్లంతా ఆర్గనైజ్డ్గా ఉందనుకోండి మన ఆలోచనలన్నీ చాలా పాజిటివ్గా ఉంటాయి. అలా కాకుండా ఇల్లంతా మెస్సీగా ఉండి ఎక్కడ వస్తువులు అక్కడ పడేసి బెడ్ నిండా బట్టలు, కిచెన్ అంతా మెస్సీ కిచెను, సోఫా, లివింగ్ రూమ్ అంతా, సెంటర్ టేబుల్ అంతా మెస్సీగా ఉందనుకోండి, మీరు ఏ వర్క్ చేసినా సరే మీ వర్క్ మీద మీకు ఫోకస్ ఉండదు. ఇక్కడ వర్క్ అంటే జస్ట్ ల్యాప్టాప్ ముందు పెట్టుకొని మీరు చేసే వర్క్ అనుకోవద్దు. హోమ్ మేకింగ్ కూడా ఒక పెద్ద పనే. ఇంట్లో వంట చేయాలన్నా కూడా మీ మైండ్ పీస్ఫుల్గా ఉంటేనే ఆ వంట బాగా వస్తుంది. అలా కాకుండా స్ట్రెస్ఫుల్గా చేసే వంట మీద ఫోకస్ లేకుండా ఉంటే మీరు కిచెన్లో కూడా ఫెయిల్ అయినట్టే. సో ఇక్కడ వర్క్ అనగానే వెంటనే ఒక పిక్చర్ వచ్చేస్తుంది మైండ్లో అందరికీ. అదేంటంటే ల్యాప్టాప్ ముందు పెట్టుకొని కూర్చోవడం, ఆఫీస్లోకి వెళ్ళి డెస్క్టాప్ ముందు కూర్చోవడం. ఇదే వర్క్ కాదు, హోమ్ మేకింగ్ కూడా వర్కే. హోమ్ మేకింగ్లో కూడా చుట్టూ సరౌండింగ్స్ అన్నీ మీకు బాగుంటేనే మీకు పీస్ఫుల్గా పని చేసుకోబుద్ది అవుద్ది. క్లీనింగ్ అయినా, ఆర్గనైజింగ్ అయినా, కుకింగ్ అయినా, ఏదైనా సరే మీ ఫ్యామిలీతో మీరు టైం స్పెండ్ చేయాలన్నా కూడా మీ ఇల్లు నీట్గానే ఉండాలి కదా. మెస్సీ రూమ్లో అలా కూర్చొని మీరు వాళ్ళతో ఎంత వాల్యుబుల్ టైం స్పెండ్ చేసినా ఏం యూజ్ ఉండదు. ఇందాక చెప్తూ ఆపేశాను కదా, ఈ డైనింగ్ టేబుల్ మీద మేము అసలు తినాం. కానీ మా హస్బెండ్ అన్నట్టు ఈ షో పీస్ని నేను రెగ్యులర్గా క్లీనింగ్ అండ్ ఆర్గనైజింగ్ మాత్రం చేస్తూనే ఉంటాను. కూర్చొని తినపోతే ఏమేం చెప్పండి, దీని మీద ఫ్రూట్స్ పెట్టుకుంటున్నామా, వాటర్ బాటిల్స్ పెట్టుకుంటున్నామా, ఈ షో పీసే లేకపోతే ఆ జ్యూసర్ ఎక్కడ పెడతారు చెప్పండి, అలా ఉంటుంది. ఇంకా మీ క్లీనింగ్ మోటివేషన్ ఏంటి? మీరు క్లీనింగ్ చేయాలంటే ఏం చేస్తారు? పాటలు వింటారా, టీవీ చూస్తారా, లేకపోతే మీ ఫేవరెట్ యూట్యూబర్స్ ఎవరన్నా క్లీనింగ్ వీడియోస్ పెట్టుకొని అవి చూస్తూ చేస్తూ ఉంటారా అనేది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇంకా మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. ఇంక ఇలా కవర్ కూడా వేస్తాను చూసారా, ఫ్రెష్ది. నేను మీకు ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పినట్టే నా దగ్గర అన్నీ డబల్ సెట్ ఉంటాయి. అదే తీయాలి, వాష్ చేయాలి, మళ్ళీ వేయాలంటే నాకు అదో పెద్ద స్ట్రెస్ఫుల్ అండ్ పెయిన్ఫుల్ పని. సో ప్రతిదీ డబల్ ఉంటుంది, ఒకటి తీసానా ఇంకోటి వేసానా అన్నట్టు. మళ్ళీ దాన్ని అయితే నీట్గా వాష్ చేసి లోపల పెట్టేసుకుంటాను నెక్స్ట్ మంత్ యూస్కి. ఇంక ఇక్కడ ఫ్రూట్స్ కూడా మొన్న ఆరెంజెస్ అలానే కవర్లో వదిలేసాం, వాటిని కూడా బాస్కెట్లో అయితే పెట్టేసి నీట్గా డైనింగ్ టేబుల్ అయితే సర్దేస్తున్నాను.
ఇంకా ఇల్లు నీట్గా పెట్టుకొని చక్కగా దాన్ని ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నారంటే మీకే ప్రౌడ్గా అనిపిస్తుంది. మీకు సెల్ఫ్ అప్రిషియేట్ చేసుకోండి. అండ్ ఇంకొక మంచి విషయం ఒకటి చెప్పనా, మీ క్లీనింగ్ మోటివేషన్ కోసం ఎప్పుడైనా బిఫోర్ అండ్ ఆఫ్టర్ పిక్చర్స్ తీసుకోండి. మీకు చాలా సాటిస్ఫాక్షన్ వస్తుంది. ఆ విషయంలో నేను గ్యారంటీ. ఈ మెస్సీగా ఉన్న డైనింగ్ టేబుల్ని ముందు ఒక ఫోటో తీసి తర్వాత ఇలా నీట్గా ఆర్గనైజ్ చేశాను చూడండి. ఇప్పుడు చూసారా ఎంత బాగుందో. ఈ ఫోటో చూస్తే చాలు మీకు వద్దన్నా సరే ఎక్కడ లేని కాన్ఫిడెన్స్, మోటివేషన్, సాటిస్ఫాక్షన్ అన్నీ వచ్చేస్తాయి. యాజ్ ఎ హోమ్ మేకర్ మనకు కావాల్సిన ఇలాంటి చిన్న చిన్న విషయాలు మాత్రమే. ఇక్కడ సీతాఫలాలు చూసారా బాగా గట్టిగా ఉన్నాయి, ఇంకా పండలేదు. మంచి గోల్డ్ కలర్ కర్టన్స్ అయితే వేసేసాను. ఇక్కడ కూడా మొత్తం నీట్గా అయిపోయింది. సో అది నా క్లీనింగ్ అయితే ఈ రోజుకి. ఈ డైనింగ్ ఏరియాని ఇలా అయితే క్లీన్ చేస్తాను. మన క్లీనింగ్ సిరీస్లో ఈరోజు క్లీనింగ్ అయితే ఇది. అండ్ ఇంకా డైరెక్ట్ డిన్నర్ దగ్గరకు వచ్చేసాను. డిన్నర్ అయితే నేను మల్టీ మిల్లెట్ దోశ అయితే వేసుకుంటున్నాను. దీని రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలంటే చూడండి. నేను ఇది ముందే ప్రీమిక్స్ చేసి పెట్టేసుకుంటాను. రాగులు, సజ్జలు, జొన్నలు, కొర్రలు, మినుములు అన్నీ ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని ముందే ప్రీమిక్స్ చేసేసి ఒక కంటైనర్లో పెట్టుకుంటాను. జస్ట్ ఒక మెజరింగ్ కప్ తీసుకున్నామా, నానబెట్టామా ఒక 8 hours, వాష్ చేసి మిక్సీకి వేసేసుకున్నామా అంతవరకే. ఇన్స్టెంట్ దోసెస్ ఇవి, పిండి కూడా ఫర్మెంట్ అవ్వక్కర్లేదు. అండ్ చాలామంది ఇందులో అటుకులు అవి ఇవి వేస్తున్నారు, ఏం అవసరం లేదు. అండ్ మొన్న ఒక వీడియోలో చూశాను, ఆవిడైతే బియ్యం కూడా వేస్తున్నారు. అసలు బియ్యం అనే కాప్స్ తినేప్పుడు మల్టీ మిల్లెట్ దోశ తినడం ఎందుకు చెప్పండి. మనం హెల్తీగా ఉండడానికి తింటున్నప్పుడు కాప్స్ అవాయిడ్ చేయాలి కదా. ఇవన్నీ బియ్యంతో సమానమే. మీకు ఈ మిల్లెట్స్ అన్నీ వాటి వల్ల క్రిస్పీగా వచ్చేస్తుంది దోశ. దానికోసం ఏం రైస్ వేసుకోవసరం లేదు. పోహా అయితే అసలే అవసరం లేదు మీరు క్రిస్పీగా తినాలనుకుంటే. సో అది అలా నానబెట్టుకొని ఇన్స్టెంట్గా వేసుకొని తినేయడమే. నేనైతే మీరు చూసినట్టయితే చక్కగా ప్యాన్ ఫుల్ వేసేసాను కదా. 2 దోశలు వేసుకోకుండా ఒక్క దోశతో సరిపెట్టేశాను. మా పాప అయితే రైస్ తినేసింది. ఇంకా అలా ఏముంటుంది చెప్పండి. నెక్స్ట్ కిచెన్ క్లీనింగే కదా. ముందైతే గిన్నెలు కడిగేసుకొని పక్కన పెట్టేసి స్టవ్ కూడా క్లీన్ చేసేసుకుంటే ఈ పూటకి పని అయితే అయిపోయినట్టే. ఇలా అయితే నా డేస్ గడుస్తున్నాయి. ఈ చలిలో అబ్బో బాగా చలి. అసలు ఈ కోల్డ్ ఏమో అస్సలు తగ్గట్లేదు. మార్నింగ్ పాపకి స్కూల్ టైమింగ్స్ 1 hour లేట్గా స్టార్ట్ చేశారు. ఇంతకుముందు 8 to 2 ఉండేది, ఇప్పుడు 9 to 3 వెళ్తుంది. సో మా హస్బెండ్ 8 కల్లా వెళ్ళాలి కాబట్టి తను బస్సు ఎక్కించడం కుదరట్లేదు. 8:20కి నేను వెళ్ళి బస్సు ఎక్కించాల్సి వస్తుంది. రోజు నైట్ కాస్త సెటిల్ అవుతుంది కోల్డ్. మళ్ళీ మార్నింగ్ 8-10 కల్లా తను తీసుకొని వెళ్ళి బస్సు ఎక్కించి వచ్చేసరికి మళ్ళీ కోల్డ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంక ఇది ఎప్పుడు తగ్గుతుందో చూడాలి. నాకైతే విసుకొచ్చేస్తుంది. సో అది నా వాయిస్ని మాత్రం మీరు కంప్లీట్గా ఇగ్నోర్ చేసేయండి. అండ్ మీరు ఎవరైనా నాతో పర్సనల్గా మాట్లాడాలనుకుంటే మనకి సేమ్ రిత్కృతి స్వీట్ హోమ్ ఐడితో ఇన్స్టా అకౌంట్ అయితే ఉంది. అక్కడ మీరు నాకు DM చేసేయండి. డీటెయిల్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటాయి. అండ్ మన ఛానల్లో డైలీ మార్నింగ్ 8 o'clock అండ్ ఈవినింగ్ 6 o'clockకి షార్ట్స్ వస్తాయి. ఆఫ్టర్నూన్ 1 o'clockకి లాంగ్ వీడియో అయితే వస్తుంది. కొత్త వాళ్ళు అయితే ఒకసారి ఛానల్ని విజిట్ చేసి పాత వీడియోస్ అన్నీ చూసి మీకు కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక్కడ గిన్నెలు కొన్నే ఉన్నాయి, ఎందుకంటే ఈవినింగ్ నుంచి నేను ఆల్రెడీ చాలా కడిగేశాను. మీకు లాస్ట్లో చూపిస్తాను. ఈవినింగ్ నుంచి వంట చేసుకుంటూ వచ్చిన గిన్నెలు వచ్చినట్లే క్లీన్ చేసుకుంటూ వచ్చేసాను. ఇవి ఫైనల్ డిన్నర్ చేసిన గిన్నెలు అనమాట, చిన్న టబ్లోవి. ఇంక ఇక్కడైతే ఏదో వీడియో చూస్తున్నాను నేను, అదేంటో గుర్తులేదు నాది, ఎవరిదో బ్లాగ్ అనుకుంటా. సో అది చూస్తూ ఇక్కడైతే స్టవ్ క్లీన్ చేసేసుకుంటున్నాను. స్టవ్ ఆల్రెడీ నేను డీప్ క్లీన్ చేశాను. ఈరోజు ఏం పెద్దగా కుకింగ్ చేయకపోవడం వల్ల, హెల్త్ ఇష్యూ కదా, దానివల్ల నీట్గానే ఉంది. సో ఒక్కసారి ఆ స్ప్రే అయితే మన హోమ్ మేడ్ క్లీనర్ ఉంది కదా, ఆ లిక్విడ్ అయితే స్ప్రే చేసేసి చక్కగా వైప్ చేసేస్తున్నాను. మీకు ఆ హోమ్ మేడ్ లిక్విడ్ నేను ఇంట్లో తయారు చేశాను అన్నాను కదా, దాని డీటెయిల్స్ కావాలంటే ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. చూసారా నా క్లీన్ అండ్ హ్యాపీ కిచెన్ నెక్స్ట్ డేకి రెడీ అయిపోయింది. ఇదిగోండి ఈ టబ్ కూడా ఆల్రెడీ నేను కడిగేసి పెట్టేశాను. సో అదండి ఈరోజు బ్లాగ్. ఎలా అనిపించింది ఈరోజు బ్లాగ్? కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పని అంతా అయితే అయిపోయింది. కిచెన్ క్లీనింగ్ కూడా ఇప్పుడే అయిపోయింది. అండ్ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఈరోజు వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.
గుడ్ నైట్. గుడ్ నైట్. See you tomorrow and take care. Bye.